హలో అండి, అందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. ఇన్నెందుకు చెప్పానుకుంటున్నారా? ఈ వీడియో ఎవరు ఏ టైంలో చూస్తారో తెలియదు కదా, అందుకే అందరికీ అయితే ఒకేసారి చెప్పేశానమాట. ఇంక ఇప్పుడైతే నేను స్పెషల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అదేంటి, ఎవరన్నా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి క్లీనింగ్ చేస్తారు, కానీ స్పెషల్ క్లీనింగ్ ఏంటా అనుకుంటున్నారా? చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వంటగది స్టార్ట్ చేశానమాట. పిల్లలైతే ఇంకా లెగవలేదు. బెడ్రూమ్లో దుప్పట్లు అయితే బయట వేయాలి, అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ కిచెన్ అన్న అయిపోతుంది కదా అని చెప్పేసి కిచెన్ అయితే స్టార్ట్ చేశానమాట. వీడియోని అయితే ఫాస్ట్ పెట్టాను, ఎందుకంటే నేను ఒక 5-6 గంటలు చేసిన పనిని 5-6 నిమిషాల్లో అయితే చూపిస్తున్నాను అనమాట. 5-6 గంటలు పెడితే నేను తీయలేను, మీరు చూడలేరు కదా, అందుకని చెప్పేసి వీడియోని అయితే ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. ఇంక ఇలా అయితే నేను వంటగది అయితే రోజు కడగను అనమాట. మామూలుగా అయితే 10 డేస్కి ఒకసారి అయితే కడుగుతూ ఉంటాను. ఇలా వంటగది కడిగినప్పుడే స్టవ్ కూడా కడిగేస్తూ ఉంటాను, రోజు అయితే తుడుస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ లైజాల్ వేసి అయితే నేను వంటగది అంతా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదంతా కడగటం ఒక ఎత్తు అయితే ఇక్కడ వాటర్ అయితే బయటకు అస్సలు రావన్నమాట. వాటర్ బయటికి నెట్టేసరికి నా తలప్రాణం తోక్కొచ్చిద్ది. అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది నాకు వంటగది కడగాలంటే. వంటగదే కాదు, హాల్లో కూడా అంతే. వాటర్ మాత్రం బయటకు అస్సలు పోవు. ఇక్కడ చాలాసేపు వెయిటింగ్ చేయాలి వాటర్ దగ్గర. ఇంకెక్కడైతే అయిపోయిందనమాట. ఇక్కడ వాటర్ అయితే ఇంకా బయటికి నెట్టేస్తూ ఉండాలి. అలా నెడుతూ ఉంటే కొంచెంప్పటికైతే మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకా తర్వాత మంచినీళ్ళు అయితే పోసి కడుగుతాను. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇంకా బయట అయితే ఫస్ట్ ఫ్లోర్ కడిగేసి ఇది బ్లాంకెట్ అయితే వేసానమాట. ఇది ఒక తడిపితే 1 కింటా బరువు ఉంటుంది, అస్సలు లెగవదనమాట. దీనికైతే ఇంకా నేను ఇలాగే అయితే ఉతికేస్తూ ఉంటాను. ఇంక ఈ బ్లాంకెట్కి అయితే బకెట్లు కానీ టబ్బులు కానీ ఏం పనికిరావు అనమాట. ఇందులో కూడా మునగదు. అందుకని చెప్పేసి నేను ఇలా కింద వేసి మొత్తం వాటర్ కొట్టేసి షాంపూ నీళ్ళు పోసేసి అయితే ఉతికేస్తూ ఉంటానన్నమాట. ఈ ప్రాసెస్ కొంచెం కష్టం. ఇవన్నీ ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే, మాకైతే అంటూ పోతుందన్నమాట ఇవాళతో. అంటే గోత్రికులు చనిపోతే అంటు వచ్చిందంటారు కదా, ఇంకా అందుకని 15 రోజుల ముంచి అయితే ఇంకా పూజలు అవి ఇవి ఏం చేయకూడదు. ఇంక ఇవాళ అయితే మా అంట అయితే పోతుంది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఇలాంటివన్నీ నాకు హెల్త్ బాగుంది, ఓకే నేను చేయగలను అనుకున్నప్పుడు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇదైతే రోజు చేసే క్లీనింగ్ అయితే కాదు కదా, మంత్లీ ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను. కాకపోతే ఇవాళ అయితే అన్నీ ఒకే రోజు చేయాలన్నమాట. బండ్లు కడగటం కానీ, దుప్పట్లు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కూడా మొత్తం చేయాలి. చుక్కలు కనపడతాయి అన్నమాట ఒక్క దెబ్బకి. మాకు ఇక్కడైతే 15 రోజుల్లో ఏ బట్టలు అయితే అంటుకుంటామో అవన్నీ జాడించాలని అంటారనమాట. అందుకని చెప్పేసి నేను బట్టలు కూడా ఎక్కువగా వాడను, ఎక్కువ శాతం వేసుకున్న బట్టలే వేసుకుంటూ ఉంటాం. అక్కడికి చాలా బట్టలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అంటుకున్న ప్రతి ఒక్కటి జాడించాలంటే ఇంకా సెల్ఫుల్లో చాలా బట్టలు ఉంటాయి కదా, అవన్నీ జాడించుకుంటూ కూర్చోవాలంటే 2-3 రోజుల ముందు నుంచి జాడించాలి. వాటిని వేరే వాళ్ళతో మూటలు కట్టించాలి, పక్కన పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకులే అని చెప్పేసి నేను చాలా తక్కువ బట్టల వరకు అయితే వాడి ఒకే రోజు ఒక రోజు ముందు జాడించుకుంటాను నైట్ టైము. ఇంకా మిగిలిన అన్నీ తెల్లారి పొద్దున అయితే ఇలా ఉతికేస్తూ ఉంటానన్నమాట. ఇంకే పిల్లలతో అంటే ఇలాంటి క్లీనింగ్స్ పనులు చేయడం అంటే కొంచెం కష్టమే అండి, కానీ తప్పదన్నమాట. కొన్నిసార్లు అయితే ఇంకా కొంచెం కష్టపడాల్సిందే. అసలు ఇంత ప్రాసెస్ ఎందుకు పెట్టారో, ఈ రూల్స్ ఏంటో నాకైతే అర్థం కావండి. ఇంతకుముందు వెనకటి రోజుల్లో అయితే ఎక్కువ శాతం పనులకు వెళ్ళడం, వచ్చి వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం ఇలా ఉండేదంట. ఇలాంటప్పుడన్నా కనీసం క్లీనింగ్ చేసుకుంటారని చెప్పేసి ఇలాంటి రూల్స్ అయితే పెట్టినట్టున్నారు. కానీ ఇప్పుడైతే రోజు మొత్తం ఈ క్లీనింగ్, తుడవటం, కడగటం ఇవే సరిపోతున్నాయి ఎక్కువ శాతం. ఇంకా ఇలాంటప్పుడు కూడా ఇవన్నీ స్పెషల్గా చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అలానే నేనైతే ఏం వదిలిపెట్టనండి, అన్ని మంచాలు, కుర్చీలతో సహా అన్నిటినీ తడిపేస్తూనే ఉంటాను, ఏది వదిలిపెట్టను. ఎందుకంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటారు కదా. ఇంకా తప్పకపోయినా కానీ, చేయలేకపోయినా కానీ చేస్తూనే ఉంటానన్నమాట.
ఇంక ఇలా అయితే మంచం అంతా తడిపేసిన తర్వాత నేనైతే ఈ బ్లాంకెట్ ఒకటి జాడిస్తున్నాను అనమాట. ఇదైతే మా చిన్నోడు చిన్నప్పుడైతే తీసుకున్నాను బెడ్ మీద వేయటానికి, పరుపంతా పాడైపోకుండా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదైతే అడుగున కవర్ వచ్చేసరికి దీని మీద బెడ్షీట్ అస్సలు ఆగదు. అందుకని చెప్పేసి ఆ పెద్ద బ్లాంకెట్ అయితే మళ్ళీ దాని మీద వేసి దాని మీద ఇంకొక బెడ్షీట్ అయితే వేస్తానమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఇంక ఇలాంటివన్నీ తప్పదు కదా, ఎందుకో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇంక బొంతలు అయితే విడిగానే జాడిస్తాను. మిషన్లో అయితే వేయొచ్చు, కానీ ఒక్కదానికి గంట సేపు పడుతుంది. ఇంకా ఒక్కొక్కటి గంట సేపు చేసే కంటే ఇలా విడిగా జాడించుకుంటేనే మనకు ఆ 10 నిమిషాల్లో అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంక ఇలాంటివన్నీ అయితే విడిగానే జాడిస్తూ ఉంటాను అనమాట. బట్టల వరకు లేదా నార్మల్ బెడ్షీట్స్ వరకు అయితే మిషన్లో అయితే వేస్తాను. ఇంతకుముందు ఇలాంటివన్నీ చేసేటప్పుడైతే మా హస్బెండ్ హెల్ప్ చేసేవాడు. కాకపోతే ఇప్పుడు ఆయన పనులు ఆయనకి ఎక్కువ ఉంటున్నాయి. డైరీ ఫామ్ దగ్గర పనులు ఉంటున్నాయి, అలాగే వేరే పనులు కూడా ఉంటున్నాయి. అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా అడగట్లేదండి. ఎక్కువ భారం పెట్టేయడం ఎందుకని వదిలేసాను అనమాట. ఇంకెక్కడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ తుడిచేస్తున్నాను, ఎందుకంటే టైం అయితే 11 దాటుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ 12 తర్వాత తుడవకూడదుగా అని చెప్పేసి 15 రోజుల ముంచి పూజలు అసలు ఏం చేయలేదు కదా, అందుకని బాగా దుమ్ముగా అయితే అయిపోయినాయి అనమాట. అందుకని ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇదైతే మేము హనుమాన్ చాలీసా పెట్టినప్పుడు అయితే తీసుకున్నాం ఫోటో. ఇది మా ఊరు గుళ్ళో ఆంజనేయ స్వామి సేమ్ ఇలాగే ఉంటాడనమాట. ఆ ఫోటోని అయితే ఫ్రేమ్ కట్టించేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఫొటోస్ అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇంకా బొట్లు అయితే పెట్టలేదు. ఇంక ఇక్కడైతే రాత్రి వేసిన బట్టలు అయితే తీసాను. కుర్చీలు కూడా ఖాళీ లేకుండా అన్నీ అయితే బట్టలు కుర్చీల మీద కూడా ఎండేస్తానమాట. ఇంకా బకెట్ బట్టలు ఎండేయాలి, అలాగే మిషన్లో ఉన్నాయి. మళ్ళీ రెండోసారి మిషన్ అయితే ఆన్ చేయాలి. ఇంక ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న పుచ్చకాయ ముక్కలు అయితే తిందామని కూర్చున్నాను అనమాట. మధ్యలో ఇలా 10 నిమిషాలు పావుగంట రెస్ట్ తీసుకోకపోతే పని అయితే అస్సలు చేయలేను. పిల్లలతో అయితే కొంచెం కష్టమైపోతుంది క్లీనింగ్ ఇంత ప్రాసెస్ చేయాలంటే. ఇంక ఇవైతే రాత్రి కడిగి పెట్టాను బొచ్చలు, ఇవన్నీ సర్దాలన్నమాట. మా చిన్నోడైతే వచ్చి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు పద్దాక. కిచ్చు పెట్టరా అంటే బుగ్గ అనిస్తాడు, కిచ్చు అయితే పెట్టడు అనమాట. ఇంక ఇవైతే బట్టలన్నీ ఎండిపోయినాయి ఈవినింగ్ టైంలో. ఇంకా తీగల మీద అయితే కొన్ని రెండోసారి వేసిన బట్టలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మడతేయడానికి ఒక గంట టైం అయితే పడుతుంది అయితే నాకు. ఇంకా అందుకని ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి. ఉంటాను మరి.